ఇప్పుడు రాజకీయ నాయకులు బయలుదేరి కులాల మధ్యలో చిచ్చుపెట్టి, మతాల మధ్యలో చిచ్చుపెట్టి తన లాభం కోసం మనుషుల్ని రెచ్చగొడుతున్నారు. అమెరికాలో కులాలు ఉండవు. వాడు ఎంత చదువు చదివినా కటింగ్ వేస్తాడు, వాడు ఎంత చదువు చదివినా పెట్రోల్ బంకులో పనిచేస్తాడు, వారు ఎంత చదువు చదివినా వ్యవసాయం పనిచేస్తారు, వారు ఎంత పని చేసినా ట్రాక్టర్లు నడుపుతారు, కారులు నడుపుతారు, విమానాలు నడుపుతారు. అక్కడికి పని వృత్తిని బట్టి విలువ ఉండదు, మనిషికి విలువిస్తారు. ఎందుకు? అక్కడ రాజ్యాంగం బైబిలే ఆధారం. కానీ హిందూ దేశము అని చెప్పుకుంటున్న మనకి మనిషికి విలువ లేదు, వృత్తికి విలువ ఉంది. నువ్వు చేసే పనిని బట్టి మనిషికి విలువిస్తారు, లేకపోతే విలువ ఇవ్వరు. మనమే చూడండి, ఊడ్చేవారు ఉన్నారనుకుందాం, ఊడ్చేవారిని సార్ అని గౌరవిస్తావా? ఇవ్వరు. కానీ ఎవరు గౌరవిస్తావు అంటే నీ వారు చేసే పనిని బట్టి నువ్వు గౌరవిస్తావు. కానీ గవర్నమెంట్ ఉంది కదా, ఈ రాజ్యాంగం అనేది అందరికీ సమాన హక్కులు. హక్కు అనేది సమానం. ఒకరిని తగ్గించకూడదు, ఒకరిని పెంచకూడదు, ఒకళ్ళ కులాన్ని బట్టి దూషించకూడదు, వాళ్ళు చేసే పని వృత్తిని బట్టి దూషించకూడదని రాజ్యాంగంలో రాయించారు. ఎవరైనా అలా దూషిస్తే శిక్ష పడుతుంది వాళ్ళు. అంటే రాజ్యాంగంలో ఉందే కానీ మనం పాటించము కాబట్టే భారతదేశంలో కుల మతాల గొడవలు ఎక్కువైపోయాయి. శాంతి లేదు మన దేశంలో, కొట్టుకు చస్తున్నారు. కులాల మధ్యన గొడవలు, వృత్తుల మధ్యన గొడవలు, మనుషుల మధ్యన గొడవలు, కుటుంబాల మధ్యన గొడవలు, ఎక్కడ చూసినా గొడవలు. ఇప్పుడు మన వాళ్ళు కులపిచ్చోళ్ళు కదా ఎక్కువ, మన దేశంలో కులపిచ్చి ఎక్కువ, మత పిచ్చి ఎక్కువ, ప్రాంతం పిచ్చి ఎక్కువ. వీళ్ళందరూ ఏకమై మనిషి ఎప్పుడైతే మత పిచ్చి కుల పిచ్చి ఉందో వాళ్ళని ఏకం చేస్తారు. ఇదే జాడ్యం సంఘంలోకి వచ్చింది. ఇప్పుడు నా సంఘమే నువ్వు, వేరే సంఘం కుదరదు, నా సంఘమే గొప్ప అంటే నా కులమే గొప్ప నుంచి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు సంఘంలోకి వచ్చేసింది. ఎందుకంటే బయట మనుషులు లోపలికి వచ్చారు. లోపలికి ఎందుకు వచ్చారు? దేవుని సంఘంలోకి. దేవుడి మాటలు వినడానికి కాదు, దేవుడు చెప్పినట్టు జీవించడానికి కాదు. వాళ్ళ అవసరం. ఇప్పుడు వాళ్ళ అవసరాన్ని బట్టి గుడికని వెళ్తారు, అవసరాన్ని బట్టి చర్చికని వస్తారు. అందుకనే దేవుడు ఎలా అయిపోయాడంటే కుల దేవుడు అయ్యాడు. మా కుల దేవుడు ఈయన, మా ఇంటి దేవుడు ఈయన. దేవుడికి కులం అంటగడతారా? అంటగట్టొచ్చా? అంటగట్టేశారు. ఎలా మార్చేశారు చూసారా? దేవుడికి కులాన్ని అంటగట్టారు. స్వార్థపరులు. ఎందుకు? మనిషే స్వార్థపరుడు కాబట్టి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అంటున్న మాట ఏంటి తెలుసా? ఎవరైతే దేవుని మాటలు వింటారో, ఎవరైతే దేవుని వాక్యము ఉన్నదున్నట్టు ప్రకటించబడుతుందో, ఎవరైతే ఉన్నది ఉన్నట్టుగా వింటున్నారో వాళ్ళు జీవించాలి. మరి దేవుడు ఎందుకు? వాక్యం ఉంది కదా, మరి దేవుడు ఎందుకు? ఏ వాక్యమైతే చెప్పమన్నాడో, ఏ వాక్యమైతే వినమన్నాడో, ఆ విన్న వాక్యము విన్న నీవు నడవడానికి శక్తినిస్తాడు. అందుకనే పరలోకమందు తండ్రి అయిన దేవుడు మొట్టమొదటిగా కనిపించాడు. రెండవదిగా కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఈ స్వార్థముతో పాపముతో నిండిపోతున్న ఈ ప్రజలకు ఈ హృదయం మార్పిడి కోసం, ఈ పాపాన్ని తీసివేయడం కోసం తానే మరణించాడు. ఆ మరణించిన దేవుడు తిరిగి లేచిన తరువాత ఏమన్నారో తెలుసా? నేను వెళ్ళిపోవడం మీకు మంచిది. ఎందుకంటే నేను ఇక్కడే ఉన్నాను అనుకో, శరీరధారిగా వచ్చాను కదా, ఒకే గ్రామంలోనే కనపడతా, ఇస్రాయేల్ దేశంలోనే కనపడతా, లేకపోతే ఇండియాకి వస్తే ఇండియాలో కనపడతా. కానీ నేను వెళ్ళాననుకో, పరిశుద్ధ ఆత్మ మీ మధ్యకి వస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధ ఆత్మ ఎలా వస్తాడు? ఇప్పుడు ఆయన శరీరముగా రాడు కానీ ఆత్మ రూపంలో వస్తాడు. మరి ఈ ఆత్మ ఎక్కడుంటారు? కేదార్లంకలో ఉంటారు, హైదరాబాదులో ఉంటాడు, అమెరికాలో ఉంటాడు. ఈ భూమి మీద ఎవరి దగ్గరైనా ఉండగలడు ఆయన. ఆయన సర్వసత్యములోనికి మనల్ని నడిపించడానికి యేసుక్రీస్తే పరిశుద్ధాత్మను పంపించాడు. ఇప్పుడు మన మధ్యన ఉండేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు.